అస్సలాముఅలైకుం నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మా ఏరియాలోని ఫార్మసీకి అయితే వచ్చాను. అన్నట్లు ఫార్మసీని అరబిక్ లో సైథిలియా అంటారు. ఇక్కడ ఫార్మసీలో మనకు తలనొస్తుంది, 2 పూట్లకు 2 మాత్రలు ఇవ్వండి అంటే ఇవ్వరు. ఒక బాక్స్ మొత్తం కొనాల్సి ఉంటుంది. దానికంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి 2 దినాలు స్టాంప్ పే చేస్తే బోలెడు మెడిసిన్ అయితే ఇస్తారు. నాకు తెలిసి ఈ కువైట్ వాళ్ళు తిండి లేకపోయినా 2 రోజులు బతుకుతారేమో గానీ, ఒకటి ఏసీ 2 మెడిసిన్ లేకపోతే ఒక్క నిమిషం కూడా బతకలేరు. నా ఎక్స్పీరియన్స్ లో నేను ఖర్చు పెట్టిన డబ్బులలో 70% దాకా ఈ ఫార్మసీకే పెట్టి ఉంటాను. మనలాంటి వాళ్ళైతే బెడ్ పైన పడిపోయేంత వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళము. వీళ్ళు అలా కాదు, ప్రతి చిన్నదానికి భయపడి అడ్వాన్స్ గా బోలెడు మందులు అయితే తెప్పించుకుంటూ ఉంటారు. దగ్గుకి, పరిశానికి, తుమ్ముకి, చివరాఖరికి మావాడు నిద్రపోవడానికి కూడా మాత్రలు తెప్పిస్తూ ఉంటాడు. ఇంకా ఆడవాళ్ళు అయితే వాళ్ళ స్కిన్ కేర్ గురించి డబ్బులు పిచ్చలుగా ఖర్చు పెడతారు. ఇక ఈ రోజు నేను కొన్న మందులు చూడండి, ఒక్కొక్కటి కాదు 5 బాక్సులు తీసుకురమ్మని చెప్పింది. మా మేడం తింటాదో ఠాగూర్ సినిమాల మాదిరి బయటికి తీసుకెళ్లి అమ్ముకుంటాదో తెలియదు. అక్షరాల 125 దినార్లు. వీటి కోసం చిన్నపాటి ఫార్మసీ ఉంది మా ఇంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.